హాయ్ అండి, నేను సుధాకర్ మారబోయినా ఫ్రమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. హైదరాబాద్లో ఏం జరుగుతుంది? హైదరాబాద్లో భూములు ఎందుకు ఇంత విపరీతమైన డిమాండ్ చేస్తున్నాయి? ప్రస్తుతం నేను చూసిన వేలంపాటలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎకరం ధర 234 కోట్లు పలికింది. ఏంటిది అద్భుతం? 6 నెలల క్రితం బొంబాయిలోని మెట్రో నగరంలో 750 కోట్లకి ఎకరం పోయింది. ఆ రేటును భారతదేశంలో రికార్డు బ్రేక్ చేసే ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది కేవలం హైదరాబాద్లోని మాత్రమే. ఇది రాసి పెట్టుకోండి. మరొక 6 నెలల్లో ఆ రికార్డుని 700 కోట్లు దాటి 800 కోట్లకి ఎకరం పోయే ప్రాంతం అది హైదరాబాద్లో ఉంది. దీని అంతటి గల కారణం ఏమిటి? హైదరాబాద్లో ఏం జరగబోతుంది? దాని అంతటి గల కారణం ఫారిన్ కంట్రీస్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్లో నిర్మించబడుతున్నటువంటి ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇక్కడ రాబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ రాబోతున్న కంపెనీస్, ఇక్కడ రాబోతున్నటువంటి ఎంప్లాయ్మెంట్స్, ఫ్యూచర్లో హైదరాబాద్ లాంటి ప్రాంతం దేశంలో ఎక్కడా లేదు. దాన్ని బేస్ చేసుకొని ముందు చూపుగా ఇక్కడ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను. దాని కారణంగానే హైదరాబాద్లో విపరీతమైన భూములకు డిమాండ్ పెరగడం జరిగింది. కాబట్టి గత ఒక 10 సంవత్సరాల క్రితం వేలల్లో పెట్టిన వారు ఈరోజు లక్షల్లో లాభాలు పొందారు. ఇప్పుడు లక్షల్లో లాభాలు పెట్టేవారు కోట్లలో లాభాలు పొందుతారు. అందుకోసమే మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ మీకు ఒక చక్కటి అద్భుతమైన వెంచర్ మీ ముందుకు తీసుకొచ్చింది. అదే గోల్డ్ స్పేస్ వెంచర్. హైదరాబాద్ను తలదన్నేలా నిర్మితమైన భారత ఫ్యూచర్ సిటీలో భాగంగా శ్రీశైలం హైవేలో కడతాల్ టోల్గేట్ దగ్గర ఒక అద్భుతమైన వెంచర్, అదే గోల్డ్ స్పేస్ వెంచర్. ఒక్కసారి మా గోల్డ్ స్పేస్ వెంచర్ని సందర్శించండి. ఆ తర్వాత నిర్ణయం మీదే, డిసైడింగ్ మీదే. మీ లైఫ్ ఫ్యూచర్ ఏందో మీకే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.